స్పోర్ట్స్ సైట్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు మరి కార్తీక మాసంలో మనం 28వ రోజులోకి అడుగుపెట్టాం. ఈరోజు మరి కథా విశేషాంశంలోకి వచ్చేప్పటికీ మరి ఏ రకంగా తర్వాత కథ ఉండబోతుంది. ఇంతకు ముందు రోజే మనము ఈ సరస్వతి నది యొక్క ప్రాదుర్భావం గురించి తెలుసుకున్నాం, కృష్ణా నది యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం. సరస్వతి తర్వాత మరి గాయత్రి పరస్పర శాపాల వశాన ఈ నదులు ఎలాగ మనకి అవతరించాయనేది సవివరంగా తెలియజేసుకున్నాం. మరి వాటి మహత్యాలన్నీ కూడా మనం నెమరేసుకున్నాం. ఇక ఈరోజు కథలో తర్వాత ఎలాంటి విశేషాలు తెలుసుకోబోతున్నామో దాంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి భగవన్నామస్మరణ చేసుకుంటూ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మయే ఏకదంత ఉపాస్మయే. ఈ 28వ రోజు మనము ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ ఈ కూరగాయల్ని మనం ఈరోజు త్యజించవలసి ఉంటుంది. ఇక దానంగా ఈరోజు ఏమి ఇవ్వాలయా అంటే నువ్వులు, ఉసిరి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పూజించవలసిన దైవం ఎవరు అంటే గనక ధర్ముణ్ణి మనం పూజించాలి. ఇక జపించవలసిన మంత్రం ఏంటి అంటే గనక ఓం ధర్మాయ కర్మనాశాయ స్వహ, ఓం ధర్మాయ కర్మనాశాయ స్వహ. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది అని చెప్పి కూడా మనకి ఈ 28వ రోజు ఉండే మంత్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే ఈ దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో వాళ్ళు ఈ 28వ రోజు మాత్రమే కాకుండా ఏదైతే ఇవాళ తెలపబడిన మంత్రం ఉందో ఓం ధర్మాయ కర్మనాశాయ స్వహ అనేది ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత కొద్దిగా జలాన్ని తీసుకుని ఆ జలాన్ని మరి మనము ఈ యొక్క నామంతో ఈ యొక్క మంత్రంతో ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ అని చెప్పి 27 సార్లు ఆ జలాన్ని సంప్రోక్షించి ఆ జలాన్ని గనక మనం సేవించినట్టంటే అంటే ఒక తీర్థంగా తీసుకున్నట్టయితే కనుక మనకి నెమ్మదిగా మనలో ఉండే దీర్ఘకాలిక రోగాల నుంచి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే ఏ రోగాలు లేని వారు సైతం కూడా ఈ రకంగా చేయటం వల్ల భవిష్యత్తులో మనకి వచ్చే రోగాలు బారి నుంచి కొంత విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మధుమేహం ఒకటి, తర్వాత రక్తపోటు అనేది ఒకటి, ఇలా కొన్ని వ్యాధులు మనకి వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మన సంతానానికి కూడా తర్వాత మరి అటువంటి వ్యాధుల బారిన పడకుండా ఈ రకంగా ప్రతిరోజు ఈ నామ మంత్రాన్ని మనం సంప్రోక్షించి ఆ జలాన్ని కనుక సేవించినట్టయితే తప్పకుండా మనము ఈ వ్యాధుల బారి నుంచి ఎంతో కొంత రక్షించబడడానికి ఉంటుంది. ఇది మరి 28వ రోజుకి మనకి ఉన్న కథ. ఇంకా 28వ రోజులో ఏ కథ సారాంశం ఏంటి, ఈరోజు ఏ రకంగా మనం ముందుకెళ్ళబోతున్నాం అనేది కనుక తెలుసుకుంటే గనక అప్పుడు మనకి శ్రీకృష్ణుడు మళ్ళీ చెప్తాడు సత్యభామకి నారద ప్రోక్తమైన ఇది అన్నీ కూడా మనకు ఋషి ఏదైతే మరి పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాక ఆ తర్వాత ఎవరైతే మరి మనకి మొదట్లో చెప్పుకున్న ఇటు వశిష్ఠుడు జనకుడు కానీ తర్వాత మళ్ళీ పృథువు నారదుడు కానీ ఇలా ఎవరైతే మరి మనకి ఈ కథలన్నీ తెలియజేశారో సత్యభామ ఇవన్నీ కూడా నాకు చాలా ఈ 3 వ్రతాలు కూడా కార్తీక మాసము, తర్వాత మాఘమాసము, మార్గశిర మాసము ఈ 3 మాసాల్లో మనం నిర్వహించే ఏవైతే వ్రతాలు ఉంటాయో అవి నాకు అమిత ప్రీతి ప్రాప్తమవుతున్నాయని చెప్పి కూడా విష్ణువు తెలియజేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏకాదశి తర్వాతే మరి ఏదైనా సరే క్షేత్రాల్లో పుణ్యక్షేత్రాల్లోకి వచ్చేప్పటికి ద్వారక నాకు చాలా అత్యంత ప్రియమైనవిగా కూడా ఆయన తెలియజేయటం అనేది జరుగుతుంది. ఇక ఎవరైతే వీటన్నిటిని కూడా అంటే ఏకాదశి ఉపవాసం కానీ తర్వాత మరి ద్వారకా క్షేత్ర దర్శనం కానీ ఈ 3 నెలల్లో మనం నిర్వహించేది
దాన తపోదాది కర్మాలు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే భక్తియుక్తులతో ఆచరిస్తారో వారందరూ కూడా నాకు సన్నిహితులు అవుతున్నారు, తర్వాత నాతో సహా నివాసులు అవుతున్నారని చెప్పి కూడా ఈయన మనకి తెలియజేయటం అనేది జరుగుతుంది. కనుక వారి చేసే కథల వల్ల ఎటువంటి పాప భీతి కూడా వాళ్ళకి అంటుకోదు, ఆ రకమైన భయం కూడా వారి వెంట పొడసూపదు అని చెప్పి కూడా సత్యభామకి శ్రీకృష్ణుడు చెప్పడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ శ్రీకృష్ణుడు నోటంబడి వస్తున్న ఈ వచనాలన్నిటికీ కూడా సత్యభామ చాలా ఆశ్చర్యచకితులై, స్వామి, ఇటు ధర్మదత్తుడు నీచే ధర చేయబడిన పుణ్యం వల్ల మన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వల్ల రాజద్రోహాది పాపాలు కూడా పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలే కానీ లేదా మరి అనుకోకుండా చేసినవే కానీ ఎలాంటి పాపమైనా సరే ఈ రకాలైన వ్రతాలను ఆచరించడం వల్ల అవన్నీ కూడా నిర్మూలనం అవుతున్నాయి. కనుక మరి మానవ జాతికి పాప పుణ్యాలు అసలు ఎలా ఏర్పడతాయి, వాటి విధి విధానం ఏంటి, ఎందుకు మనం ఈ కార్తీక మాసం పుణ్యంతో వ్రతాచరణ పుణ్యంతో వాటిని అన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతున్నాం, నాకు అవన్నీ కూడా చెప్పగలరు అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణుడిని సత్యభామ కోరుతుంది. అప్పుడు చెప్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు, కృతయుగంలో చేసిన పాపపుణ్యాలన్నీ కూడా గ్రామానికి, ద్వాపర యుగంలో చేసే పాపాలు ఏవైతే ఉంటాయో వారి వంశానికి, కలియుగంలో చేయబడిన కర్మ మాత్రం కేవలం ఆ ఒక్క కర్తకే సిద్ధిస్తుందట. అంటే చూసారా, ఏదైతే మనకు అనుకుంటున్నామో ఒక్కొక్క ధర్మం అనేది పలానా యుగంలో 4 పాదాలు నడిచింది, తర్వాత పాదంలో ఇన్ని రకాలుగా నడిచింది, ఇప్పుడు ప్రస్తుతం ఒంటి పాదంతో నడుస్తుంది, ఇలాంటివన్నీ మనం వింటున్నాం. అంతేకాదట, అదే త్రేతాయుగంలో అంటే ఏదైనప్పటికీ కూడా ఒక కృతయుగంలో చేసిన పాపం, అంటే నేను చేసిన పాపం వల్ల మనం కొన్ని కథల్లో చెప్పుకున్నాం, ఏదైనా సరే అటు 7 జన్మల వాళ్ళని కాదు, అటు 7 జన్మలే కాదుట, మొత్తం ఆ గ్రామానికి కూడా అంటుతాయిట. మనం ఏదైతే కృతయుగంలో చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో ఒక మనిషి చేసినా కానీ మొత్తం గ్రామం అంతా కూడా బలైపోతుందిట. ఇంకా ఆ తర్వాత వచ్చేప్పటికి ద్వాపర యుగంలో చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం వారి వంశం వారు మాత్రమే వాటికి శిక్షణ అనుభవిస్తారట. అదే కలియుగంలో అయితే కనుక ఎవరి పాపం వారే అనుభవిస్తారు, వారికి అని చెప్పి మనకి కొంత శ్రీకృష్ణుడు ఈ రకమైన విధానం చెప్పడం అనేది జరిగింది. ఇక వేలాది బోధనల వల్ల కానీ, యజ్ఞాలు చేయటం వల్ల కానీ, పంక్తి భోజనం చేయటం వల్ల కానీ పాప పుణ్యాలు అనేవి ఏవైనప్పటికీ కూడా అందులో మనం కొద్దిపాటి మాత్రమే పాపాన్ని పొందగలుగుతున్నాం. ఇక ఎవరైతే ఇతరుల మీద పితురీలు చెప్తూ ఉంటాడో, ఇతరులు ఎవరి మీద అయితే దూషిస్తూ ఉంటాడో, ఇతరులు ఎవరైతే చెడుగా మాట్లాడుతూ ఉంటాడో వాళ్ళందరూ కూడా తమ యొక్క పుణ్యాన్ని జారవించుకుంటారు. అంటే నేను వందలాది తపాలు చేశాను, ఎన్నో ప్రతిరోజు కూడా ఇన్ని జపాలు చేశాను అనుకునేవాడైనా సరే వాడు కొన్ని పక్కింటి వాడి మీదో ఎదురింటి వాడి మీదో పితూరీలు చెప్పడం వల్ల కూడా వారి యొక్క పుణ్యాల్ని ఎంతో కొంత జారవించుకున్నట్టే అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణుడు తెలియజేయటం అనేది కూడా జరిగింది. అంతేకాకుండా ఎవరైనా సరే వీరు తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత ఎవరైనా సరే సేవలు చేయించుకున్నట్టయితే, అంటే కొంతమంది పని వాళ్ళ చేత వీళ్ళ చేత మరి ఒళ్ళు పట్టించుకోవటం, గుంజించుకోవటం, ఇలాంటి రకరకాల ఏవైనా సరే సేవలు పొందుతారు. ఆ సేవలకి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలట. అలా ఇవ్వని పక్షంలో అది కూడా పాపకర్మే అవుతుందని చెప్పి, అంటే కేవలం ఆయనకి సేవలు చేయడానికి తమ బిడ్డలు కానీ తమ భార్యకి మాత్రమే ఆ రకమైన అర్హత ఉంది తప్ప వీరు కాకుండా ఇంకెవరి చేత మనం సేవలు చేయించుకున్నా కూడా వారికి ఎంతో కొంత ప్రతిఫలాన్ని చెప్పవలసిందే అని చెప్పి, లేదంటే అది కూడా ఒక పాపమే అవుతుందని చెప్పి కూడా మన శ్రీకృష్ణుడు తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఏదైనప్పటికీ కూడా మనం పెట్టే భోజనాల్లో, అంటే సహపక్తి భోజనాలు కానీ ఇతరత్ర భోజనాల్లో మనం ఏదైనా ఒక తప్పు చేసినట్టయితే కనుక ఆ తప్పు మనకంతా కూడా మన వంశాన్ని అంతా కూడా ముట్టివేస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేయటం అనేది ఉంటుంది. అంతేకాకుండా మనం ఎవరైతే సత్కర్మలను ఆచరిస్తామో ఆ సత్కర్మల యొక్క పుణ్యం అంతా కూడా వారందరికీ కూడా దక్కుతుంది అని చెప్పి
శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. ఇందుకు మరి ఒక ధనేశ్వరుడు అనే ఒక కథని వృత్తాంతంగా ఈయన తెలియజేయటం అనేది కూడా ఉంటుంది. బహుకాలం పూర్వం అవంతి దేశంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగా ధనికుడైన అతగానికి కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై ఉండేవాడు. ఇక ఎప్పుడు కూడా అసత్యాలు మాట్లాడటం, ఎక్కడైనా అవకాశం ఉంటే దొంగతనాలు చేయటం, తర్వాత మరి వీలు కుదిరినప్పుడల్లా మధుపానం సేవించడం, ఇలాంటి దుష్కర్మలన్నింటిలో కూడా ఆయన చాలా చురుగ్గా పాల్గొనేవాట. అంతేకాకుండా ఎక్కడైతే మరి ఇతరత్ర కూడా వస్తువులన్నిటినీ అధిక ధనానికి అమ్ముకుంటూ ఉండేవాట, కంబళ్ళు లాంటివి కానీ ఇతరత్ర కానీ. ఇంకా ఈ మహానుభావుడికి ఈ అవలక్షణాలతో పాటు వేసలతో సంచరించడం, అలాంటి అవలక్షణాలు మరిన్ని ఉన్నాయంట. ఇక ఇలా ఒక దేశం నుంచి ఒక దేశానికి వర్తకం చేయడం కోసమని ఆయన సంచరిస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారి మహిష్మతి నగరానికి చేరుకున్నట్ట. అక్కడ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ధనేశ్వరుడు ఆ ఏడాది ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే అనుకోకుండా కార్తీక మాసం ప్రవేశిస్తుంది. దాంతో ఆ ఊరు కూడా అతిపెద్ద యాత్రాస్థలిగా మారిపోయి కార్తీక ఉత్సవాల్లో సంబరంగా పాల్పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ రద్దీ వల్ల మన స్వామికి బాగా వ్యాపారం జరుగుతుందని చెప్పి ధనేశ్వరుడు నెలంతా కూడా అక్కడే ఉండిపోతాడు. సరే, వర్తక లక్ష్యంతో ప్రతిరోజు కూడా అనుకోకుండా మరి నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడే అనుకోకుండా మరి స్నానాలు, తనకి తోచిన పూజలు అవి చేసుకుంటూ వస్తూ ఉండట్టున్న వాళ్ళందరినీ కూడా చూశాడు. వాళ్ళతో అందుకే మనకి సజ్జన సాంగత్యం అని చెప్పారు. ఇలా ఇక్కడ వీళ్ళందరూ కూడా చేస్తున్న క్రియలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈయన కూడా ఎంతో కొంత కొద్దిగా చేసుకోవటం అలవాటు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళతో పాటు ఈయన కూడా గుంపుతో గోవింద అన్నట్టుగా ప్రతిరోజు ఆ రకమైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉండగా నెల రోజులు మరి ఇట్టే గడిచిపోతాయి. ఇక కార్తీక ఉద్యాపసన విధి, విష్ణు జాగరాన్ని కూడా చేసేస్తాడు మన ధనేశ్వరుడు. ఇక పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులు చూశాడు. పిదప సాయంకాలం ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను కూడా తిలకిచ్చాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడుతున్నావు కదా. ఎవరైతే నన్ను శివుణ్ణి కూడా భేదం లేకుండా చూస్తారో వారికి సమస్తమైన పుణ్యకర్మలు కూడా, అంటే ఎవరైతే భేదంగా చూస్తారో వారు చేసే సమస్త పుణ్యకర్మలు కూడా నశించిపోతాయిట. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేశాడు కాబట్టి ఆయన ఆ రోజు ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడు పూజా మహోత్సవాలన్నింటినీ కూడా ఎంతో ఆశ్చర్యంతో వాంఛతో చూస్తూ అక్కడే తిరుగుతున్నాడు. కాకపోతే అనుకోకుండా అది కాలవశాన ఒక కృష్ణ సర్పం అనేది ఈ ధనేశ్వరుణ్ణి కాటేస్తుంది. ఆ కాటేసిన వెనువెంటనే అతను మృత్యు పాలవటం అనేది కూడా జరుగుతుంది. మరుక్షణమే ఈ యమదూతలు వచ్చి అతని జీవుణ్ణి బందీ చేసి నరకలోకానికి తోడుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు ఇక్కడికి మన వైష్ణవ దూతలు అడ్డుపడతారు. ఏ ధర్మరాజా, వీడు అగర్భ పాపాత్ముడే అయినప్పటికీ కూడా మరి చివరి రోజుల్లో అంతా కూడా పుణ్యాలు చేసుకుంటూ వచ్చాడు కనుక ఇతను ఎంత మాత్రం కూడా ఆ నరకంలో పడడానికి అర్హుడు కాదు. ఈయన కార్తీక మాసం అంతా కూడా నర్మదా నదిలో స్నానాచరించాడు, వివిధ పుణ్యాది కార్యక్రమాలు నిర్వహించాడు కనుక ఇక ఈ నరకం ఏది కూడా ఈయనేమీ చేయదు అని చెప్పి వాళ్ళందరికీ తెలియచి తర్వాత మరి ఈయన ఈ పుణ్యభాగంలో 6వ భాగాన్ని పొందటం వల్ల మరికి ధనేశ్వరికి కూడా పుణ్యం లభించి ఆ రకంగా చివరి నిమిషంలో మరి పోయే నిమిషంలో సర్పం కాటేసి అక్కడ మిగతా జనుల యొక్క సూచన మేరకు ఒకరు ఈయనకి తులసి తీర్థం కూడా పోయే ముందు పోయటం వల్ల కూడా ఈయన జీవన్ముక్తుడవుతాడు. ఆ రకంగా ఈయనకి కూడా ముక్తి లభిస్తుంది. ఇది మరి ఈరోజు కార్తీక మాసంలో సత్యభామకు కృష్ణుడు తెలియజేసిన పాపాల ఉదంతం. ఆ పాపాలు ఎంత పెద్దవైనప్పటికీ కూడా కేవలం ఒక నెల రోజుల పాటు ఈ కార్తీక మాసాన్ని ఆచరించి ధనేశ్వరుడు ఏ రకంగా పుణ్య పదాన్ని చేరుకున్నాడో, మరి వైకుంఠ వాసుడికి ఎంత ప్రీతికరుడయ్యాడో ఈ రకంగా మనకి ఈరోజు కథ తెలియజేసింది. రేపు మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం.